వచ్చావేమి నీవు అన్నారు. రాజు సవినయంగా నమస్కరించి, ప్రభూ, మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావం. అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు? నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి. మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను. మీరు అక్కడుండి మమ్మల్ని ఉద్ధరించండి, మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు స్వామి, ఇది భగవదేచ్ఛ. మేము ప్రకటమయ్యే సమయము ఆసన్నమైంది కనుక కొంతకాలము గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకొని అనుమతించారు. రాజు ఎంతో సంతోషించి శ్రీగురుణ్ణి పల్లకీలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు. పల్లకీకి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, వందిమాగధులు నడిచి వచ్చారు. రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నాడు. విప్రులు వేదమంత్రాలు చదువుతూ ఉంటే వందిమాగధులు శ్రీగురుని స్తుతిస్తూ ఉన్నారు. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకుని వస్తున్నారు. ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తూ ఉన్నది. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది. దాని సమీపంలోని ఇళ్లన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణము ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను, జంతువులను మృంగివేస్తూ ఉండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తూ ఉన్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరికి రాగానే స్వామి తమ పల్లకీ నుండే ఆ చెట్టుపైకి చూచారు. మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు. పరాత్పరుడు, కరుణామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు. తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు. స్వామి అతనితో, నాయనా, నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి, నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు. అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తిని పొందాడు. ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నారు. అప్పుడు శ్రీగురుడు, నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అని అన్నారు. అప్పటికప్పుడు ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబెట్టిన ఇల్లును శుభ్రం చేశారు. దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు. స్వామి అందులో